ప్రార్థన పేరుతోటి 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికకు అటు కడుపు చేశాడు ఒక పాస్టరు. అయితే ఈ ఘటన కూడా అటు వెస్ట్ గోదావరి జిల్లాలోని కామవరపుపేటలో చోటు చేసుకుంది. అయితే కూలీ పనులు చేసుకునేటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడ కన్వర్ట్ అయిన తర్వాత చర్చికి వెళ్తున్న సందర్భంలో తన కూతుర్ని కూడా తీసుకువెళ్ళినప్పుడు తన కూతురు పైన కన్నేసినటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో పాస్టర్ కూడా తనపై అనేక సార్లు లైంగిక వేధింపులు చేసిన తర్వాత తను సడన్గా నెల తప్పడం నెలసరి రాకపోవడంతో అటు తనకు అంటే తనకు నెలసరి రాలేదని పాస్టర్తో చెప్పడంతో పాస్టర్ కూడా అధిక మోతాదులో కూడా టాబ్లెట్లు వేయడానికి అంటే అబార్షన్ చేయించడానికి కూడా టాబ్లెట్స్ ఆ బాలికకి వేయడంతో అనారోగ్యం పాలైనటువంటి బాలికను తల్లిదండ్రులు అంటే తనకు నెలసరి రాకపోవడము అటు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో తల్లిదండ్రులు ఆ బాలిక భయపడి తల్లిదండ్రులతోటి చెప్పడంతో అటు పాస్టర్ నిలదీయడంతో అటు పోలీసులు కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి అటు పాస్టర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే పాస్టర్ ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారో పాస్టర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అనేక సార్లు అంటే తన పైన అఘాయిత్యం చేసిన తర్వాత కూడా ఈ విషయం ఎవరికైనా బయట చెప్పినట్లయితే దేవుడు నిన్ను శపిస్తాడంటూ కూడా భయపెట్టడం జరిగింది ఆ బాలిక కూడా ఎవరికైనా చెప్తే నిజంగానే దేవుడు శపిస్తాడేమో అన్న భయంతో ఎవరికి చెప్పకుండా అనేక సార్లు అంటే చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకునే సందర్భంలో కూడా అనేక సార్లు తన పైన లైంగికంగా వేధించినా సరే భరించింది. దాని తర్వాత కూడా నెలసరి తప్పడంతో అంటే 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక ఒకేసారి నెలసరి తప్పడంతో కూడా తనకు అనుమానం రావడంతో పాస్టర్కి చెప్పిన తర్వాత అది అంటే ఎవరికి తెలియకుండా ఉండడానికి కూడా విపరీతంగా అంటే అబార్షన్ అయ్యేటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ బాలికకు వేయడంతో చిన్నపిల్ల అవ్వడంతో అనుకుంటా తనకు అంటే అబార్షన్ కాకపోవడం పక్కన పెడితే తనకు అనారోగ్యం పాలయ్యి తనకు నెలసరి రాకపోవడం కూడా జరగడం జరిగింది. అయితే ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఎవరైతే పాస్టర్ ఉన్నారో పాస్టర్ని నమ్మి అటు కూతురు ప్రార్థనకు వెళ్ళే సందర్భంలో కూడా తనపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పినా ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పినా సరే దేవుడు నిన్ను శపిస్తాడు అని చెప్పడం పట్ల కూడా అటు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రార్థన పేరుతోటి చాలా వరకు కూడా అంటే ప్రార్థన క్రిస్టియన్ మతంలోనే కాకుండా ఇటు వేరొక మతంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు తరచు జరుగుతూనే ఉంటాయి. అటు ప్రార్థన చేయించడానికి తీసుకువెళ్ళిన సందర్భంలో కావచ్చు, చర్చికి ప్రార్థనలకు వెళ్ళిన సందర్భంలో కావచ్చు, ఆడపిల్లలను అటు వాళ్ళని లోపరుచుకోవడానికి వాళ్ళని టార్గెట్గా చేసి ముఖ్యంగా ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ వస్తున్నాయి తరచూ కూడా. అటు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఘటనలో కూడా అటు మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఈ విషయాన్ని ఆ పాస్టర్ అంత అఘాయిత్యానికి పాల్పడినప్పటికీ కూడా ఎవరైతే బాలిక ఉందో బాలికను కూడా ఈ విషయం ఎవరికైనా చెప్తే తను దేవుడు శపిస్తాడంటూ కూడా అంటూ భయపెట్టడం వల్ల కూడా అంటే ఏ మాత్రం కూడా కొంచెం కూడా భయం లేకుండా అటు ప్రార్థనలు దేవుడి పేరు చెప్పుకొని అటు ఆడపిల్లల పైన చిన్న బాలికల పైన ఇలాంటి అఘాయిత్యాలను కూడా తరచూ పెరిగిపోతూ వస్తున్నాయి. అటు మాలుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మూఢనమ్మకాలకు కూడా ముందుకు వెళ్ళి అటు ప్రజల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు దేవుడు ప్రార్థించే ఎవరైతే పాస్టర్లు కావచ్చు గురువులు కావచ్చు అటు ఎవరైతే ఉంటారో వాళ్ళని అత్యధికంగా నమ్మి వాళ్లకు అంటే లోబడి ఇలాంటి పనులు కూడా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. అటు ఈ విషయంలో చూసుకున్నట్లయితే అటు చిన్న పిల్ల 14 సంవత్సరాలు ఉన్నటువంటి దాదాపు స్కూల్ వయసు ఉన్నటువంటి పిల్ల తల్లిదండ్రులు కూడా కూలీ పనులు చేసుకుంటూ వస్తున్నారు. అటు పిల్లల్ని కూడా చర్చికి వెళ్ళి పంపించే సందర్భంలో కూడా తరచూ చూసుకుంటూ ఉండాలి. ఏ గుడికి ఏ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలైనా అటు పూజలైనా సరే అధికంగా నమ్మకుండా అంటే అటు మూఢనమ్మకాలకు కూడా ముందుకు వెళ్లకుండా అటు ఇలాంటి అఘాయిత్యాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా అటు దేవుణ్ణి అధికంగా నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అటు మారుమూల గ్రామాల్లో కూడా అధికంగా పెరిగిపోతూ వస్తున్నారు. అటు దేవుడు అంటే భక్తి విపరీతమైనటువంటి భక్తి ప్రార్థనలతోటి మునిగిపోయి దేవుడికి అటు ఆ దేవుణ్ణి నమ్మించేటువంటి ఎవరైతే ఇలాంటి పాస్టర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలి. అటు ఈ సంఘటనలో కూడా అటు బాలిక ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఆ పాస్టర్ పైన అటు కేసు నమోదు చేసి పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.